నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 8:30 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచిన గొంతు వేరే లెవెల్ నొప్పి వస్తుంది మా. ఏమైందో అర్థమైతలేదు. ముక్కు కూడా మొత్తం బ్లాక్. బయట చూస్తే మాహోల్ ఏం వర్షం పడేటట్టు కూడా లేదు. మంచిగా సన్నీనే ఉంది, అంత బాగానే ఉంది. ఏమైందో అర్థమైతలేదు. మేబీ వెదర్ ఊకొక్కి చేంజ్ అవుతుందని ఇట్లా ఫీల్ అవుతున్నానా ఏందని నాకు తెలుస్తలేదు. బట్ రైట్ నౌ బాడీ అయితే వెరీ ఎగ్జాస్టెడ్ ఉంది. అండ్ ఆఫీస్ లో చాలా క్రిటికల్ పని ఉంది. నేను చెప్పిన కదా ఆఫీస్ కి రెడీ అయితే అయిపోయినా. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తలేను, లంచ్ కూడా ఏం ప్యాక్ చేసుకొని పోతలేను. ఆఫీస్ లోనే లంచ్ చేసేద్దాం. ఇట్లా నీరసంగా ముఖం పెట్టుకొని ఆఫీస్ లో ఏం ప్రెజెంట్ చేస్తున్నామో నాకు అర్థం అవుతలేదు. ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ గో. 3 hours later. టుడే వి హావ్ మటన్ ఇంకా మీల్ మేకర్ మా. 1 shift later. 5:45 అవుతుంది మా. ఈ రోజు కంపారిటివ్లీ కొంచెం తొందరనే వచ్చినాం. కాకపోతే ఆఫీస్ లో పని పొద్దున్న నుంచి మస్తు హెవీ ఉండే. చెప్తున్నా కదా మామూలుగా కాదు, మస్తు హెవీగా ఉంది. నిన్న చెప్పినా కదా అదే కథ నడుస్తుంది. ఆల్సో సోర్ థ్రోట్ ఉంది. రనీ నోస్ అండ్ సోర్ థ్రోట్. బాడీ రెస్ట్ కోరుకుంటుంది. నేను కోరుకుంటలేను, బాడీ కోరుకుంటుంది. వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నట్టుంది కదా. గొంతంతా డ్రై ఉంది. మాట్లాడుతుంటే కూడా బాగా నొప్పిలేస్తుంది. ఫస్ట్ కొంచెం రూమ్కి పోయి హాట్ వాటర్తోనే మనం సెట్ చేయాలి. ఇంత ఎండలో హాట్ వాటర్ ఏందో నాకు కూడా అర్థమైతలేదు, కానీ ఇక తప్పదు. Moments later. ఇంటికి వచ్చేసినాము. సూపర్. బాగా గొంతును వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు బాగానే ఉన్నాయి. ప్రియారిటీ ఆఫీస్ది. ఆఫీస్ కాకుండా కూడా మనకి ఇంకా చాలా స్టఫ్ ఉంది కంప్లీట్ చేయాల్సింది. నాకు మైండ్ లా ఇంకా లోపల నుంచి చెయ్యాలి అనే ఉంది. ఆ మోటివ్ అట్లనే ఉంది, అది చేసేటట్టు చేస్తుంది. కాకపోతే బాడీ ఏమో కొంచెం ఆడుకుంటుంది. రేపటి నుంచి 4 రోజులు మనకి లాంగ్ వీకెండ్ కదా, 4 రోజులు ఇంట్లోనే ఉంటాం. బయటికి అటు ఇటు ట్రావెల్ చేయడానికి ఓపిక లేదు, నాకు అర్థమవుతుంది. బట్ మాక్సిమం మన పనులు అయిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇట్లా వీక్గా అయింది అంటే నాకు కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు ఇమ్యూనిటీ బాగా తక్కువ. ఇమ్యూనిటీ పెంచాలరా. ఎప్పుడైనా ఇటుకన్నా ట్రావెల్ చేసేది ఉన్నా, లేకపోతే బయట వెదర్ ఇగో ఇట్లా లైట్ అటు ఇటు అయినా, అది కూడా కాదు ఏదైనా హాలిడే వస్తుందా అన్నా కానీ నాకు ఏదో ఒకటి అవుతుంది. ఈ క్యారేమియా. బట్ బాడీ అయితే బాగా వీక్ అనిపిస్తుంది. Just then. I'm very sick. I'm definitely not gonna upload a video tomorrow. బాగా హెడ్ఏక్, గొంతు నొప్పి అండ్ రనీ నోస్. మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అయితే లేదు. సో వాట్ ఐల్ డూ ఇస్, ఇదే రోజు వీడియో పెట్టుడు కాదు అని ఒక వీడియో రికార్డ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడదాం. నమస్తే మా. టుడే ఐమ్ నాట్ గonna అప్లోడ్ అ వీడియో. కొంచెం సిక్ ఉన్నా. సో యా, టుడే ఐమ్ gonna స్కిప్ అప్లోడింగ్ అ వీడియో. కొంచెం రసం చేసుకుంటే ఇప్పుడు రసం చేసుకొని తాగి I'll sleep. See you tomorrow. All right, పండగ. Just recorded the video. నమస్తే మా. Later. నిన్న మనకి మేనేజర్ వాళ్ళ తోటల నుంచి టమాటాలు ఇచ్చింది కదా, వీటితో చేసుకుందాం. ఇదేందో మనకి టమాటా రసం కోసం ముందే తెలిసి ఇచ్చినట్టుంది. మన ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసినామా. ఫస్ట్ వెల్లిపాయ, జీలకర్ర ఇంకా మిరియాలు, ఈ మూడింటిని కొంచెం గ్రైండ్ చేద్దాం. మన దగ్గర దంచే రోల్ ఉంటే బాగుంటుండే, కానీ మన దగ్గర కాబట్టి ఇక్కడ రఫ్ చాప్ చేద్దాం. ఓకే, మరీ చిన్నగా పేస్ట్ లాగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం కొంచెం అయింది. మిరియాలు ఎక్కువ కట్ కాలేనట్టున్నాయి, బట్ ఇట్స్ ఫైన్. రఫ్లీ చాప్డ్ అంటే రఫ్లీ చాప్డ్ లాగా ఉంది. కొంచెం కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఘాటుగా స్మెల్స్ యమ్. ఇంగువ, రసం అండ్ పక్కన కొంచెం లైట్గా ఆమ్లెట్ చేసుకున్నా. ఓహో, ఘాటు. నైస్ రా. సో గుడ్. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. Later. టాబ్లెట్ టైం. అలర్జీ కదా, సిట్రిజిన్ వేసుకుంటున్నామా. డేట్ ఉందా? ఉంది. ఓకే. 1 operation later. హలో మమ్మీ, ఆఫీస్కి పోయి వచ్చిన కరెక్టే కానీ సర్దైంది, రన్నీ నోస్, అలర్జీ అయినట్టుంది. ఇప్పుడే సిట్రిజిన్ వేసుకున్నా, రసం చేసుకొని తిన్నా, తినేసి సిట్రిజిన్ వేసుకున్నా, మిరియాలు వేసి రసం చేసిన, మస్తు వచ్చింది, వేరే లెవెల్ వచ్చింది. ఇప్పుడు ఫోటో పెడతా చూడు వాట్సాప్ లో. వీడియో పెడతలే, మన వాళ్ళకి చెప్పిన వీడియో లేదు ఈ రోజు బాబాయ్ అని. ఓకే, ఇంకేం చేస్తాం అంటే గొంతు జర బాగా నొప్పిగా ఉంది. 15 minutes later. ఒక్కొక్క విక్స్ పెట్టినా ఏ క్యారే. నేను ఇక అంటున్నా, నాకేం తెలియదు. ఇలా ఎంపీ కామెంట్ కూడా చదవని ఓపిక లేదు. రేపు వెళ్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. యా అంతే మరి. బాయ్.